ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శృతి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా రేగొండ, కాంగ్రెస్ నాయకులు సమీర్లు ఈ సందర్భంగా మాట్లాడారు. నిన్న జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన నర్సారెడ్డి వ్యాఖ్యలను మార్పింగ్ చేసి ఆయన వాయిస్ ను డబ్బింగ్ చేయించి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న బీజేపీ నాయకులకు త్వరలోనే బుద్ధి చెప్పే కాలం వచ్చిందని, తమ నాయకుడు మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేయలేనిది, బీజేపీ పార్టీ చేయలేనిది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం, గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు మరియు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేయాలని వారికి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. ఎవరే పరిమితుల్లో ఉండాలో అదే పరిమితులలో ఉండాలని తమ నాయకునిపై మాటలు వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన తమ నాయకుని ప్రతిభ తగ్గదని, ప్రజల్లోకి తమ నాయకుడు మాట్లాడిన మాటలను వక్రీకరించి తీసుకెళ్లి ప్రచారం చేసుకున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఎదురు వారి గురించి మాట్లాడేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు తమ హద్దులో తమరు ఉండాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహావేశానికి గురికాక తప్పదన్నారు. ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు, గతంలో మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన తప్పులను ఎత్తి చూపడం ఒక్క నిమిషం పని కాదని, కాబట్టి సోషల్ మీడియాలో నర్సారెడ్డిపై వస్తున్న వక్రీకరించిన మాటలను సందేశం తప్పని, ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి శ్రీనివాస్, ఎండి సమీర్, నక్కా రాములుగౌడ్, మజీద్ కమిటీ జాంగీర్, జంగం రమేష్, తలకుక్కుల ప్రేమ్కోరం, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, చెందిన నరసింహారెడ్డి, యాదగిరి, కొండపోచమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, నాచారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ జంగయ్య గారి శేఖర్, చెప్పాల శేఖర్, తపాబాస్ కమిటీ డైరెక్టర్ బురుగుపల్లి కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, మరికొంతమంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిన్న మా గజ్వేల్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుట నర్సారెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. ఆ సమావేశానికి మీడియాను అనుమతించలేదు మరియు కార్యకర్తల యొక్క సాధక బాధలు వినాలనే ఉద్దేశంతో ఎలాంటి మీడియాను అనుమతించకపోవడం జరిగింది. లేదంటే కార్యకర్తల యొక్క సమస్యలను తెలుసుకుందాం, కార్యకర్తల యొక్క భావాలను తెలుసుకుందామనే ఉద్దేశంతో నిన్న కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది. కానీ మా నర్సన్న నిన్న తన ఉపన్యాసంలో మాట్లాడుతూ, మనం గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకోగలిగినాం. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు మంచి మనకు పేరు ప్రతిష్టలు వచ్చినది. అట్లే పట్టణంలో కూడా రావాలి. దాన్ని ఉద్దేశించి రేపు మీ రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు అంటే నిలబడే అభ్యర్థులు మన హామీలు ఇవ్వాలనుకుంటే హామీలు ఇవ్వండి. ఆ హామీలు నెరవేర్చడానికి మనకి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు డాక్టర్ గడ్డం వివేక్ స్వామి గారు ప్రజల వద్ద నుండి వచ్చిన నాయకుడు, ప్రజా సమస్యలు తీసుకున్న నాయకుడు. ఆయన ద్వారా మనం అన్ని సమస్యలు పరిష్కరించగలుగుతాం. మీరు ఏ హామీ అయినా ఇవ్వండి, దానికి పరిష్కరించే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా అని మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. కానీ టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది కోవట్లు మేము వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పినా కూడా కొంతమంది కోవట్ల లెక్క తయారై ఆ వీడియోలు తీసి ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా కట్ చేసి కేవలం 8 సెకన్ల రికార్డులను వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాటలను మీకు దమ్ము ఉంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియో చూపెట్టండి. ఆ ప్రజలు దానికి నిర్ణయిస్తారు. ఏదో కటింగ్ చేసి అంటే మీ జీవితమే టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి అబద్ధాల బేస్ మీద తయారైంది. అంతేకాకుండా ఈరోజు బీజేపీని ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే అది గోబే ప్రచారంలో యూనివర్సిటీ తయారైంది, వాట్సాప్ యూనివర్సిటీ. వాళ్ళు చేసే ప్రచారాన్ని కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మేము ఏ హామీ ఇచ్చినా మేము ప్రజలకు తెలుసు, హామీలు అన్నీ అమలు చేసినాం. మేము అధికారంలో రాగానే ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అట్లే ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడం జరిగింది. 500కు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది.
ఎన్నో ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను ఈరోజు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులారా, మీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు? మీ 10 సంవత్సరాలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ మోడీ ప్రభుత్వం అధికారం కోసం 15 లక్షల రూపాయల బ్లాక్ మనీని తెచ్చి ప్రజలకు పంచుతా అని చెప్పిండు. ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది, పంచి నాని అడుగుతున్నాం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు మోడీ, ఇచ్చి నాని అడుగుతున్నాం. మీరిచ్చే దొంగ హామీలను ఈరోజు మా కాంగ్రెస్ పార్టీపై నెట్టడానికి మీకు నైతిక హక్కు ఎక్కడ అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే, ప్రజల ఆలోచన విధానాలకు పనిచేయండి. ఎందుకంటే ఈరోజు మేము బీసీలకు 42% రిజర్వేషన్ కొరకు ఆర్డినెన్స్ తెస్తే అక్కడ కేంద్రం ఉన్న ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తుంది. దీనిపై మీ కొట్లాడురి. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని దాన్ని ఓర్వలేక ఈరోజు మీరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించాం. నిన్నటి వీడియో పైన కానీ ఇక ఏదైనా మా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే, అంటే అబద్ధపు ప్రచారం చేస్తే మేము లీగల్గా మూవ్ అవుతున్నాం. ఈ కేసును కూడా మేము ఈ సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కూడా కేసు నమోదు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏ మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి పనిచేసింది. సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చింది. అది మాటకు నిలబడి కట్టుబడి పనిచేసే కాంగ్రెస్ పార్టీ. ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఒక హామీ కూడా అమలు చేయలేదు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నది ఇయ్యలేదు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అనేది ఇయ్యలేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. అట్లే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇయ్యలేదు. గోర్లు బళ్ళు పంచిన ఘనత మీది, ఉద్యోగాలు ఇచ్చే ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న మండలాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దుండగులుగా పైశాచిక ఆనందం పొందడానికి ఈరోజు వీడియో మాఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి పెడుతున్నారు. మీరు రాబోయే కాలంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నాం. నిన్న మాట్లాడిన మాటల్లో మాటలో ఎలాంటి అబద్ధం లేదు. నర్సన ఎన్నికల్లో గెలవటానికి మీరు హామీలు ఇవ్వండి, ఆ హామీలు అమలు చేయడానికి నేను కృషి చేస్తా, మా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మేము పనిచేస్తానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. ఆ వీడియో కూడా మీ మీడియా ముందు చూపెట్టడం జరుగుతుంది. మీ అదృష్టం. మనకు బయటనేమో 100 ఇళ్ళు కావాలంటే ఆ ఊరికి 10 ఇస్తున్నాం. మీ టౌన్ లోనేమో 500 ఇళ్ళు మనకు రెడీ ఉన్నాయి. అదృష్టం కొద్ది అంతమంది దొరుకుతలేరు, కట్టుకుంటారు. ఎందుకంటే అందరికీ జాగాలు ఉన్నాయి కదా, జాగా కావాలి. జాగా మనం ఇప్పటికిప్పుడు ఇచ్చేటట్లేదు. దానికి కూడా ప్రయత్నం చేస్తాం. దానికి కూడా ఇప్పుడు పెళ్లి చేయాలంటే 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేందుకు 4 కాదు, 6 కాదు, 8 అబద్ధాలు ఆడుతుంది. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. మనం చేస్తాం కూడా. ఏదో అని ఊరుకోవడం కాదు. మనం కూడా మినిస్టర్లు మన అదృష్టం కొద్ది ఇప్పుడు మంచి అర్థం చేసుకునే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చు. ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన కూడా గ్రౌండ్ నుంచి వచ్చిండు. ఆయన కూడా కాన్సెన్స్ ఎప్పటికీ ప్రజలతో మమేకమై ఉంటారు. ఏ విధంగా వీళ్ళని ఆదుకోవాలి, ఏ విధంగా ఆ సమస్యను అడిగి తీర్చాలి అనే ఆలోచనతో ఉంటారు. వేరే వాళ్ళు ఉన్నోళ్ళేమో తప్పించుకొని తిరుగుతుంది. ఈ 2-3 నెలల నుంచి మంచిగా పబ్లిక్ గా పోతున్నాయి. మనకు పరిస్థితి వస్తుంది. సన్న బియ్యమే తీసుకో, కరెంటే తీసుకో, బస్సే తీసుకో. ఇంకా మన నాయకులు బీజేపీ నాయకులు చేసిన దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. జరిగిన కార్యకర్తల సమావేశంలో మన జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తల బలోపేతానికి స్థానికంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొందరు ఆయన వాడిన, మా డీసీ ప్రెసిడెంట్ గారు వాడిన భాషను వక్రీకరించి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా ఇన్ఛార్జి గారు చెప్పిన విధానం ఏంటంటే రేపటి భవిష్యత్తులో గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో
20కి 20 స్థానాలు మనం గెలవాలి. 20 స్థానాల్లో మీరు ప్రతి వార్డుకు పోయి మీరు ఏ హామీలు ఇస్తారో మీకు అక్కడ పరిస్థితులను బట్టి, ఆ వార్డు యొక్క పరిస్థితులను బట్టి మీరు హామీలు ఇవ్వండి. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి దగ్గర పోయి మీరు ఇచ్చిన హామీలను నేను నెరవేరుస్తా, మీరు ఖచ్చితంగా జనాక్షేత్రంలో పోయి మీరు అక్కడున్న సమస్యల మీద దృష్టి సారించి మీరు ఏ హామీలు అయితే ఇస్తారో ఆ హామీలను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఏ హామీలు ఇవ్వండి, గెలిచి రావాలనే సూచన కార్యకర్తలకు చేసిండు. కానీ అందులో భాగంగా కొందరు వక్రీకరించి మీడియాలో పెట్టడము చాలా విచారకరమైన విషయం. ఒక పదము అటు ఇటు కావచ్చు, కానీ చెప్పింది అంతా మంచిదే. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. కానీ కొన్ని టీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ వక్రీకరించి మీడియాలో పెట్టడము తప్పుగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు మాట్లాడిన భాషలు కూడా మేము చాలా వీడియోలు పెట్టదలుచుకున్నాం. ఇప్పటి నుంచి అదే పోరాటంలో మేము ఉంటాం. మీరు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి తీసి సోషల్ మీడియాలో పెట్టడం మీకు పెద్ద జోక్ లాగా అయింది. ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో మీరు ఏం పెట్టారు, ఆర్టీసీ బస్సులో అమ్మలు కానీ అక్కలు కానీ తల్లులు కానీ జుట్లు పట్టుకొని కొట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టారు. అది మీకు ఏమైనా సిగ్గుందా? అది ఎందుకు పెట్టారు? ఫ్రీ బస్సు రద్దు చేయాలని పెట్టారు. ఫ్రీ బస్సు రద్దు చేయాలంటే బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ ఇచ్చి ఫ్రీ బస్సు రద్దు చేయాలని మీరు పేపర్ కానీ మీడియా కానీ మీ గుద్దల దమ్ముంటే ఇవ్వండి అని నేను సవాలు చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకు అట్లా సోషల్ మీడియాలో పెడతారు కొట్టుకున్నట్టుగా? అంటే ఫ్రీ బస్సు పెట్టడం, జనాలలో ఆదరణ పెరగడం, స్త్రీలలో ఆదరణ కాంగ్రెస్ పార్టీ పెరగడం మీకు ఇష్టం లేదు. అది ఎందుకు పెడతారని నేను అడుగుతున్నా. మీరు దళితులకు 3 ఎకరాల జాగిస్తానే మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఇచ్చిరా ఎక్కడైనా అని నేను అడుగుతున్నా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు, ఇచ్చిరా అని మేము అడుగుతున్నాం. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, కొన్ని హామీలు నెరవేర్చడం లేదు. నెరవేర్చని హామీలు కూడా మీరు చేసిరా. మేము ఎన్ని సంవత్సరాలే ప్రభుత్వము 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఏమేమి హామీలు ఇచ్చినాం? 10 సంవత్సరంలో నెరవేర్చని హామీ ఒక రేషన్ కార్డు, గరీబులకి పరిస్థితి ఏర్పడే 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి గరీబులకు మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో. రెండోది ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన స్త్రీలకు, అక్కా చెల్లెళ్ళకు అందరికీ. గజ్వేల్కి వెళ్ళి హైదరాబాద్లో డ్యూటీలు చేస్తారు. రేపు పొద్దున వచ్చి మీరు మన గజ్వేల్ బస్ స్టాండ్లో చూడండి ఎంతమంది స్త్రీలు పోయి డ్యూటీ చేసేస్తారు. ఫ్రీగా పోతారు, ఆధార్ కార్డు చూసి డ్యూటీ చేసి ఇంటికి వస్తారు. ఉచిత కరెంటు గరీబులకు 200 యూనిట్ లోపల కరెంట్ ఇస్తారు. 200 యూనిట్ల లోపు అంటే ఈచ్ వన్ 1000 రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తారు ప్రతి నెలకు. కరెంటు వాళ్ళు మన గత ప్రభుత్వంలో ఎవరైతే కరెంటు బిల్లు కట్టలేదో లైన్ కట్ చేసేద్దరు, ఫోన్ మీద ఎక్కి 2 సార్లు కట్టకపోతే లైన్ కట్ చేద్దరు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 80% నుంచి 90% గ్రామాల్లో, టౌన్లో కానీ గరీబులకు ఉచిత కరెంటు ఇవ్వడం అనే దమ్మున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్తున్నా. మీరు ఇచ్చిన 10 ఏళ్ళ గరీబులకు ఉచిత కరెంటు ఇవ్వలే. ఇది సన్నబియ్యం ఇచ్చిరా మీరు? ఇవ్వలే. ఎందుకు అన్ని వేరే ఏదో సోషల్ మీడియా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టడము తప్పు. మేము చేసిన కార్యక్రమాలు ఉచిత విద్యుత్, చాలా గరీబులకు ఉచిత విద్యుత్, ఏది ఇంటి మీటర్కు దళితు ఎవరైతే ఉన్నారో గరీబులకు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం. రైతు బంధు 15 రోజుల్లో రైతు బంధు వేసిన, నువ్వు 2 నెలలు వేసినావు రైతు బంధు. 15 రోజుల్లో రైతు బంధు వేసేసిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ సీతాక సంతకం పెట్టి డయాలిసిస్ పేషెంట్లు ఎవరున్నా వాళ్ళ కూడా వచ్చే నుంచి పెన్షన్ అమలు చేసిండు. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఏదో చిన్నది ఎవరో మాట్లాడుతుందని ఏదో భూతదంలో పెట్టి మీకు చేతగాగా చేసిన వాళ్ళ మీద లొల్లే. బీజేపీ వాళ్ళు అయితే ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్క హామీ ఏదో ధనం ఉన్నట్టుగా, ఏది
స్విచ్ బ్యాంక్ లో కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ కోట్ల రూపాయలు తెచ్చి మనిషికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పంచుతున్నారు. ఏదా ఎవరికైనా ఇచ్చినా 10 లక్షలు 20 లక్షలు, ఒక్క రూపాయి ఇవ్వలే. ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇచ్చిరా, ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా మీరు ఏం మాట్లాడుతారు? ఏదో సాధించినట్టుగా ఏమో చేసినట్టుగా అన్ని తప్పుడు సంకేతాలు ఇవ్వకూరు. ప్రజలు అన్ని గమనిస్తారు, ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారు. మీరు సోషల్ మీడియాలో చిత్రీకరించి పెట్టినా కానీ, మ్యాపింగ్ చేసి పెట్టినా కానీ అవన్నీ అందరు ప్రజలు గమనిస్తారు. మీరు ఇటువంటి చిల్లర శాస్త్రం చేస్తే మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి మళ్ళీ పెట్టొద్దు, పెట్టినా మేము ఊరుకోమని నేను చెప్తున్నాం. హెచ్చరిక, కాంగ్రెస్ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మా గజ్వెల్ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశానికి సంబంధించిన ఒక వీడియో వాట్సాప్లలో పెడుతూ కొందరు ఇతర పార్టీల వారు రాక్షసానందం పొందుతున్న సందర్భం నిన్నటి నుంచి మనందరం చూస్తున్నాం. ఆ వీడియోతో పాటు ఒక మెసేజ్ని వీళ్ళు బాగా సర్క్యులేట్ చేస్తారు. ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ, 60 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది, అబద్ధాల మీద అధికారం మెల్లదీస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైతే అధికారంలోకి రాకముందు మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నమ్మే ఈరోజు అన్ని పార్టీలను కూడా బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటే కావచ్చు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసే విధంగా, ఆరోగ్యశ్రీని నిర్వీర్యపరిచే విధంగా గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణను అన్నింటినీ తొక్కిపెడుతూ మళ్ళీ పేదలను కార్పొరేట్ వైద్యం దిశగా తీసుకువెళ్లే విధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల పరిమితి పెంచినదే కావచ్చు, లేకపోతే దాదాపు 12 సంవత్సరాలుగా రేషన్ కార్డుల గురించి వెయిట్ చేసి విసిగిపోయిన ప్రజలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాకిరణంలా ముందుకు వచ్చి అధికారంలో వచ్చి వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కావచ్చు, లేకపోతే ఏదైతే మహిళలకు నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ని 500కు అందియడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల కంటే ఎక్కువగానే ఈరోజు పథకాలు అనేది ప్రజలకు అందిస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే అబద్ధాల మీద పురుగు పోసుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు విద్యార్థుల బలిదానాలను వాడుకొని అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి మేము తెలంగాణ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన మీరు, తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీరు ఆ రోజు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి మీరు చేసింది ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టే మీరు ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఇలా వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తూ మీరు ఈరోజు కాలం వెళ్ళదీసుకుంటూ మీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకునే మీరు అధికారంలో రాకముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది సబ్కా సాత్ అని అందరినీ కలుపుకొని ఓన్లీ కార్పొరేట్ల వికాసాలు చేస్తూ కార్పొరేట్లను మాత్రమే మీరు ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి ఈరోజు భారతదేశాన్నే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలను అభివృద్ధి చేసి వాటిని నెలకొల్పి ప్రజలకు అందిస్తే ఎల్ఐసి లాంటి ఎన్నో సంస్థలను ఈరోజు అమ్మి తెగనమ్మి వాటిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ఘనత బీజేపీ పార్టీది. ఈరోజు గజ్వెల్ గురించి మాట్లాడుకుంటే గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ 24 గంటల్లో మార్నింగ్ 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు అందాల్సిన సంక్షేమ పథకాలే కావచ్చు,
వాళ్లకు ఉన్న బాధలే కావచ్చు, వాళ్లకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని పరిష్కరించే దిశగా ఈరోజు పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా గజ్వెల్లో ఉన్నాడు అంటే అది ఓన్లీ తుమ్కుంట నర్సారెడ్డి గారు మాత్రమే. ఈరోజు మీరు ఆయన మాటలను వక్రీకరిస్తూ రాక్షసానందం పొందుతున్న ప్రజలు ఎవరు కూడా ఈ మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసిన అతిపెద్ద పాపం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఈరోజు అతిగతి లేని పరిస్థితిలో మధ్యస్థంగా వదిలిపెట్టడం. అలాంటి వాటిని ఈరోజు 1కి 100 సార్లు కలెక్టర్ దగ్గరికే కావచ్చు, మంత్రి దగ్గరికే కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళకు సంబంధించిన సమస్యల గురించి కొట్లాడుతున్న ఒకే ఒక నాయకుడు మా తుమ్కుంట నర్సారెడ్డి గారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ గడప దాటి కూడా ఏ రోజు ఈ 2 సంవత్సరాల కాలంలో గజ్వెల్కి వచ్చిన పాపన పోలేదు. కానీ గజ్వెల్ ప్రజల సొమ్ము మాత్రం ఆయన జీతంగా తీసుకుంటున్నాడు. అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ గారు కావచ్చు, అలాగే టిఆర్ఎస్ కి సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావచ్చు, ఈ ముగ్గురు కూడా వాళ్ళ కోటా నుంచి గజ్వెల్ ప్రాంతానికి ఖర్చు పెట్టిన రూపాయలేందో చూపించాలి. వాళ్ళు ఏ రోజు వచ్చి ఏ గల్లీలో ఎక్కడ ఏ శంకుస్థాపన చేసిర్రు, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అది మీ పార్టీ నాయకులే కానీ ఈరోజు ఎవరైతే ఈ రాక్షసానందం పొందుతున్నారో వాళ్ళు కానీ కంపల్సరీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి చెప్పాలి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అధికారంలో ఉండి మేము అధికారికంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో లేకపోయినా మా నాయకుడు ఈరోజు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే విధంగా ఈరోజు పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మీరు ఇలాంటి ఎన్ని వీడియోలు లీక్ చేసిన, మీరు ఇలాంటి ఎన్ని వీడియోలు మీరు ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల పక్షాన పనిచేస్తున్న మా నాయకుని విషయంలో మీరేమైనా తప్పుడు ప్రచారాలు చేసినా, ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా రాబోయే రోజుల్లో మిమ్మల్ని బయట కూడా తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. Nursa